హాయ్ హలో గైస్ వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో షార్ట్ బాబీ గర్ల్ డ్రెస్ ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కటింగ్ లోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను, ఆర్గాంజా ఫ్యాబ్రిక్. ఇది 6 మీటర్స్ ఉంది. నేను ఎంత సరిపోతే అంత తీసుకుంటాను, మిగతాది పక్కకు పెట్టుకుంటాను. తర్వాత ఎంత పట్టింది అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. సాటిన్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. షార్ట్ గా కాబట్టి మనకి 2 మీటర్స్ అయితే సరిపోతుంది సాటిన్. అది కాక మనకి లెంత్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు చెప్పేలాగానే లైనింగ్ ఫోల్డ్ చేసుకొని నడుం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా 4 ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి. క్లాత్ అంతా కూడా నేను నడుం మెజర్ ని బట్టి తీసుకున్నాను కదా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇట్లా ఎగస్ట్రా కాకుండా తక్కువ అంటే మనం అడ్జస్ట్ ని బట్టి మన మెజర్ ని బట్టి తీసుకుంటే సరిపోతుంది, ఎగస్ట్రా కాకుండా. ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి నేను 14.5 ఇంచ్ ఆర్ 15 ఇంచెస్ పెడుతున్నాను. 15 ఇంచ్ అయితే మనకు సరిపోతుంది. 15 ఇంచ్ ఖర్చులతో కలిపి 15 ఇంచ్ అనమాట. మనకి 14 ఇంచెస్ వస్తుంది కరెక్ట్ మెజర్ అనమాట. హైట్ 15 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనం నడుము వచ్చేసి నేను 8.5 ఇంచ్ అయితే పెడుతున్నాను. 8.5 ఇంచ్ ఒక 1.5 ఇంచ్ వచ్చేసి మన టక్స్ల కోసం అండ్ 2 ఇంచెస్ గానీ 3 ఇంచెస్ గానీ ఖర్చుల కోసం పెట్టేసుకొని ఇట్లా ఇక్కడ డాట్లు అనేది నీట్ గా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది లాస్ట్ మార్క్ ఖర్చు మార్క్ దగ్గరికి స్ట్రైట్ లైన్ అనేది గీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ పెడుతున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ షోల్డర్ పెట్టిన తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ పెడుతున్నాను. ఎవరికైనా 6.5. పెద్ద పెద్ద సైజులు అయితే మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది 6.5 పెట్టాను. 6.5 పెట్టిన తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆర్మ్ లోత్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ 1 ఇంచ్ పెట్టాను అండ్ మళ్ళీ 1.5 ఇంచ్ ఒకటి 1.5 వచ్చేసి బ్యాక్, 1 ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ లోత్ అనమాట. ఒకసారి గీసేసుకున్నాను. ఇట్లా గీసేసుకున్న తర్వాత మనము ఇక్కడ డౌన్ ఉంటది కదా మన నడుం పార్ట్ దగ్గర, అక్కడ వచ్చేసి 4 ఇంచెస్ కి ఒక మార్క్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనం ఖర్చు ఉంది కదా అక్కడికి పైకి 1 ఇంచ్ అనేది పైకి ఉండేటట్టు ఇట్లా క్రాస్ గా అనేది డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ మనం కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ మనం 1.5 ఇంచ్ కి లోత్ డ్రా చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ అలా మనం కట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోత్ కూడా తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నట్టే అయిపోతుంది. ఇంకా నీట్ గా మొత్తం ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇట్లా నీట్ గా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనం ఆల్రెడీ 2 ఇంచెస్ కి ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, 2.5 ఇంచ్ కి పెట్టాం కదా. నెక్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుని కిందకి ఇట్లా ఒక పలక షేప్ లో అనేది స్క్వేర్ షేప్ లో ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత వి షేప్ పెడుతున్నాను అనమాట. వి షేప్ మీకు తెలిసిందే, ఇట్లా వి షేప్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కోసం 4 ఇంచెస్ కి ఒక మార్క్ అండ్ 1.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టేసుకొని 4 ఇంచెస్ దగ్గర నుంచి మనం పైకి 4 ఇంచెస్ కి ఇంకొక 4 ఇంచెస్ కి అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కింద 4 ఇంచెస్ కి అండ్ పైన 4 ఇంచెస్ కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఆ 4 ఇంచెస్ దగ్గరికి ఒక డ్రాప్ షేప్ గీసుకొని అక్కడ నుంచి మనము చంక భాగంలోకి ఇట్లా రౌండ్ లాగా గీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫస్ట్ లోత్ మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ వి 1 ఇంచ్ది అదనేది కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ప్రిన్స్ కట్ చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది కటింగ్ అనేది. ఫస్ట్ ప్రిన్స్ కట్ చేసామంటే మనకి తికమక అయిపోతుంది అనమాట లోత్ తీయడానికి. నేను ఫస్ట్ లోత్ అనేది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మనం ఈ ప్రిన్స్ కట్ అనేది కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనమాట. అటు సైడ్ కట్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షేప్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఎలా అయితే డ్రా చేసుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా నీట్ గా మొత్తం కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది చూద్దాము ఎలా కట్ చేసుకోవాలనేది. బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు వచ్చేసి మనం 2.5 ఇంచ్ కి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, సేమ్ అలానే నెక్ అనేది 2.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డౌన్ నెక్ బ్యాక్ డౌన్ వచ్చేసి నేను 8.5 ఇంచ్ పెడుతున్నాను. 8 కానీ 8.5 కానీ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇట్లా ఒక బాక్స్ షేప్ లో గీసుకొని పలకలాగా దాన్ని రౌండ్ పెట్టేశాను. నేను వి ఏం పెట్టలేదు, రౌండ్ పెట్టేస్తున్నా. బ్యాక్ అయితే ఇట్లా రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఒక సైడ్ అనేది తీసుకోవాలి. మిడిల్ అట్లా అంటే అట్లా కట్ చేయకుండా ఒక సైడ్ అనేది తీసుకొని ఇట్లా ఒక సైడ్ అనేది ఇట్లా పరుచుకొని నీట్ గా ఒక సైడ్ కి అనేది ఇట్లా నేను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కూడా కట్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకొని ఒక 1 ఇంచ్ అట్లా గ్యాప్ ఉంచుకొని నీట్ గా కట్ చేసేసుకున్నాను. తర్వాత మళ్ళా సైడ్ కి అనేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ని ప్రిన్స్ కట్ కాబట్టి ఫస్ట్ మనము ఫ్రంట్ ది ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా నెక్ పార్ట్, అది అండ్ సైడ్ పీసులు రెండు కూడా మనం ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో, ఎలా అయితే ఫస్ట్ కట్ చేసుకున్నామో అలానే ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకొని ఇట్లా నీట్ గా కట్ చేసేసుకోవాలి. మనం ఎలా అయితే సాటిన్ ఉందో సేమ్ అలా అని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం నీట్ గా అనేది కట్ చేసేసుకోవాలి. నీట్ గా ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే కటింగ్. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ అనేది ఒక 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నేను బొటం పార్ట్ ఉంది కదా దానికోసం కింద కోసం మొత్తం అన్నమాట. అయితే నేను ఒక 3 మీటర్స్ అయితే తీసుకొని ఇట్లా మొత్తం ఫోల్డ్ అనేది చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనము ఈజీ మెథడ్ లో చూద్దాము కటింగ్ అనేది. ఫస్ట్ మనం హైట్ అనేది చూసుకోవాలి. హైట్ చూసుకున్న తర్వాత నాకు హైట్ వచ్చేసి నాకు 28 ఇంచెస్ 27 ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట. 28 ఇంచెస్ అట్లా మొత్తం మడత పెడితే అట్లా అంత పెట్టుకుంటున్నాను 28 ఇంచెస్. అయితే మనం నార్మల్ గా మడత వేసి కట్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అంటే ఒక సైడ్ హైగా ఒక సైడ్ అనేది పైకి అట్లా వస్తుంది కదా. మనం అట్లా కాకుండా మనం చింపేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది కదా, అట్లా అయితే మనకి ఈజీగా వస్తుంది అనమాట. అంటే చించుకుంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది నాకు చినగలేదు, అందుకని మళ్ళా నేను ఫోల్డ్ అనేది చేసుకొని ఇట్లా మళ్ళా నీట్ గా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అలా చూసాను. ఒకవేళ చినిగే క్లాత్స్ అయితే మీరు ఇలా కట్ చేసుకోవద్దు. నార్మల్ గా ఒక సైడ్ ఒక ఎడ్జ్ లో మనం మడత పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది అనమాట. నాకైతే అలా రాలేదు కాబట్టి నేను నార్మల్ గా కట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను యోక్ పార్ట్ లో కట్ చేయంగా నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ అన్నమాట. 2 మీటర్స్ లో యోక్ పార్ట్ లో కట్ చేయంగా ఉన్న ఫ్యాబ్రిక్ నాకు 28 ఇంచెస్ కదా, మినిమం 25 అయినా కావాలి. నేను ఇటు చూస్తే నాకు ఇటు సైడ్ రాలేదన్నమాట పొడవు అనేది. నేను ఇంకొక సైడ్ అనేది మడత పెట్టుకొని చూస్తున్నాను, నాకు అటు సైడ్ కరెక్ట్ గా వచ్చింది, అందుకని ఇంకా చూస్తున్నాను. ఇప్పుడు నాకు మొత్తం కూడా నాకు 25 ఇంచెస్ వచ్చింది కరెక్ట్ గా, సరిపోతుంది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసరికి. ఇంకా 25 కాబట్టి మిడిల్ లోకి నేను ఇట్లా ఫ్రంట్ పార్ట్ కోటి బ్యాక్ పార్ట్ కోటి ఇట్లా సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను హైట్ మెజర్ చేసుకొని బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, అప్పుడు సైడ్ కి మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్ ని నేను హ్యాండ్స్ కి కట్ చేస్తున్నాను పొడవుకి. నాకు పొడవు కూడా సరిపోతుంది ఇదైతే. ఇప్పుడు మొత్తం నేను కింద 3 మీటర్స్ ఉంది, చాలానే ఉంది. అండ్ ఒక ఎడ్జ్ నుంచి నేనైతే ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం. ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ వచ్చేసి పఫ్ కోసం 2.5 అయినా పెట్టేసుకొని ఇట్లా నేను హ్యాండ్ క్రాస్ గా షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకి కింద కూడా మనకి ఫ్రిల్ వస్తుంది, పైనే కాదు అండ్ కింద కూడా ఫ్రిల్ వస్తుంది అనమాట. ఇట్లా నీట్ గా నేను ఒక నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసేసుకున్నాను ఇట్లా హ్యాండ్ అనేది. ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ మనం యోక్ పార్ట్ లో మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇది రివర్స్ చేసుకోవడమే, మనం బ్యాక్ పార్ట్ రివర్స్ చేసుకోవడమే, ఫ్రంట్ పార్ట్ కూడా నేను రివర్సే చేసుకుంటాను. అండ్ ప్రిన్స్ కట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా నేను రివర్స్ చేసుకొని స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ కి టక్స్ వేసుకున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అనేది అటాచ్ చేసుకున్నాను. రెండు కూడా నేను నీట్ గా నేను ఇలా సరి చేసి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం నార్మల్ గా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నట్టే ఇప్పుడు మనం దీనికి కూడా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అటు 2 స్టిచ్లు ఇటు 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఒక హ్యాండ్ తీసుకొని మిడిల్ లో చంక భాగం ఉంటది కదా, హ్యాండ్ అటాచ్ చేసే దగ్గర ఒక టక్స్ అండ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్స్, మిడిల్ లో అనేది టక్ అనేది పెట్టుకోవాలి. మనకి ఎలా ఫ్రిల్స్ పెడుతున్నాము మిడిల్ లో వస్తుందా రాలేదా అని చూసుకోవడానికి. ఇంకా తర్వాత మనము టక్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనము ఒక
2 ఇంచెస్ అవతల నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మహా అంటే 4 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతది, అంతకు మించి అవసరం లేదు. పైన 4 కుచ్చులు అండ్ కింద 4 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతది. ఎందుకంటే మనకి ఎక్కువ బుట్ట కావాలంటే పెట్టుకోవాలి, వాళ్ళు తక్కువే కావాలని చెప్పారు, అందుకని నేను అలా స్టిచ్ చేశాను తక్కువ పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఆర్గంజా ఫ్యాబ్రిక్ రివర్స్ లో పెట్టుకొని హ్యాండ్ దాన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా రివర్స్ మెయిన్ వైపు తిప్పుకొని ఇట్లా ఫోల్డ్ అనేది చేసుకొని ఒక పట్టీ టైప్ లో వేసుకుంటున్నాము. ఇట్లా మనకి పట్టీ టైప్ లో ఉంటే ఆ బుట్ట అనేది మంచిగా ఎలిగేట్ అవుతుంది అనమాట. ఇట్లా చూడండి, ఇట్లా ఒక 3 ఫోల్డ్స్ అట్లా వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది పల్చగా ఉంది కాబట్టి. మనం ఎంత ఫోల్డ్ లోపలికి క్లాత్ అనేది పెడితే మనకి పైన అనేది అంత లుకెట్ గా కొడుతుంది అనమాట. ఎందుకంటే దీనికి మనము లైనింగ్ కూడా వేయలేదు కాబట్టి ఆ పట్టీ అన్న కొంచెం లైనింగ్ వేసినట్టు కొంచెం బాగా కనిపిస్తుంది కాబట్టి ఇట్లా మొత్తం కూడా నేను మెయిన్ వైపు అనేది పెట్టేసుకొని స్టిచ్ అనేది మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాను పట్టీ అనేది. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ కూడా అలా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ 2 కూడా జాయిన్ చేసేసుకోవడమే ఈ యోక్ పార్ట్ అనేది. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఉంటది అనమాట. 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి బోటం పార్ట్ ఉంది కదా, బోటం పార్ట్ ని నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. యోక్ పార్ట్ ఎంత సైజ్ లో ఉందో ఆ సైజ్ లో వచ్చేటట్టు ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత లైనింగ్ కూడా నేను అలానే ఫ్రిల్స్ పెట్టుకొని కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ బోటం పార్ట్ అంతా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ యోక్ పార్ట్ అండ్ బోటం పార్ట్ నడుం దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇట్లా నేను నీట్ గా అటాచ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ స్టిచెస్ వేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నేను డ్రెస్ కి ఫ్రిల్స్ కి ఐరన్ చేశాను నీట్ గా అనగడానికి, అందుకే ఈ డ్రెస్ నీట్ ఫినిషింగ్ ఉంది. ఈ డ్రెస్ కి నాకు క్లాత్ 3.5 మీటర్ పట్టింది. చాలా సింపుల్ గా స్టిచ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.